హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రూపశ్రీ. వెల్కమ్ టు సౌదీలో ఆంధ్ర ఫ్యామిలీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ డిష్ ఏంటో చూసారా? రాగి సంకటి చికెన్ కర్రీ అండి. నా స్టైల్లో చికెన్ కర్రీ అండ్ రాగి సంకటి ఎలా చేశానో ఈ వీడియోలో మీరు చూసేయండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, 5 ఇలాచి, 6 నుంచి 8 లవంగాలు, 1 జాపత్రి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ ధనియాలు, వీటన్నిటిని బరకగా మిక్సీ పట్టుకోండి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆనియన్స్ లైట్ పింక్ షేడ్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ పౌడర్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కల్లుప్పుని యాడ్ చేసుకొని దాని తర్వాత 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కారం, ఉప్పు బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆ వాటర్ బయటకు వచ్చేలాగా మగ్గనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఎండు కొబ్బరి, 5 నుంచి 6 జీడిపప్పు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. నాకు ఎండు కొబ్బరి పౌడర్ దొరుకుతుంది కాబట్టి నేను పౌడర్ వాడుకున్నాను. మీరు ఎండు కొబ్బరి చిప్పలను తీసుకుని పీసెస్గా కట్ చేసుకొని పేస్ట్లా చేసుకుని కూడా వాడుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనకు గ్రేవీకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ముందుగా వేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. పేస్ట్ వేసాక జార్లో కొంచెం మిగిలిపోతుంది కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కర్రీలో మిక్స్ చేసుకోండి. కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకొని ఒక గుప్పెడు పుదీనాని అందులో యాడ్ చేసుకోండి. పుదీనాని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోండి. అలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల ఆ పుదీనా ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా అబ్జర్వ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని సన్నగా తరిగిన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టైల్లో కనుక మీరు కర్రీని ప్రిపేర్ చేసుకుంటే నాటుకోడి కాకపోయినా నార్మల్ కర్రీ కూడా నాటుకోడి ఫ్లేవర్లోనే అనిపిస్తుంది. రాగి ముద్దకి ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఒకసారి పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆపేసుకుంటే అంతేనండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కానీ ఈ కర్రీ అయిపోతుంది. ఇప్పుడు రాగి సంకటి ఎలా చేశానో చూసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని 1 గ్లాస్ రైస్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్కి 8 గ్లాసుల వాటర్, 2 గ్లాసులు రాగి పిండి పడుతుందండి. సో 8 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని రైస్లో కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కుక్కర్ ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాని ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ మొత్తం పోయాక ఒకసారి మూత తీసుకొని చూస్తే రైస్ బాగా కుక్ అయిపోయి ఉంటుంది. 2 గ్లాసుల పిండిని వేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి పిండి రైస్తో బాగా కలిసేలాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, రాగి ముద్ద రెడీ. రాగి సంకటి వేడిగా ఉన్నప్పుడే చెయ్యికి కానీ గిన్నెకి కానీ గీ అప్లై చేసుకొని ముద్దలుగా చేసుకోవాలి. ఇంకేంటండి, యమ్మీగా ఉండే చికెన్ కర్రీ, రాగి ముద్ద రెడీ అండి. ఒక ప్లేట్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. అంతే. మీరు కూడా ఈ సండే తప్పకుండా చేసేయండి. మరి సబ్స్క్రైబ్ చేయండి.